మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి? టైలరింగ్ చేస్తాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? బాగానే ఉందండి. అంటే సూపర్ 6 పథకాలు పెట్టారు, అవి ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. 1, 2 వదిలేరు. అవి త్వరగా అమలు చేస్తారని మా కోరిక. అదే ఎదురు చూస్తున్నాం. ఆడపిల్లలకి డబ్బులు వేస్తానన్నారు, ఆ పథకాల గురించి కూడా ఎదురు చూస్తున్నాం. ఏంటంటే వాళ్ళ చదువులకు ఉపయోగపడతాయని. జగన్ ఉన్నప్పుడు వేసాడు, అవి చదువులకు ఉపయోగపడ్డాయి. ఈయన కూడా అదే మాట నెరవేర్చుకొని మాకు ఆ డబ్బులు త్వరగా పడేలా చూస్తే, ఇలా ఆయన ఎక్కి ఇప్పుడు ఇన్ని నెలలు అయిపోయింది, ఇంకా పథకాలు వదలట్లేదు. అదే ఎదురు చూస్తున్నాం. ఆయన పరిపాలన బాగానే ఉంటుందండి. ఇది వరకు చూసాం కదా, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా బాగానే చేస్తారని మా కోరిక. ఆయన అన్న మాటలు నెరవేర్చుకుంటారనేసి చూస్తున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు హయాంలో బాగానే అన్నీ ఉంటాయి, ధరలు అవి పెరగవు. ఎప్పుడు ధరలు పెరగడం అనేది లేదు తెలుగుదేశం పార్టీలో. ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ పెరిగినవి ఏమైనా కొంచెం దించితే బాగుంటుందని ఎదురు చూస్తున్నాం. ఇంక పెరిగాక ఎప్పుడు ఎవరు దించడం అనేది జరగట్లేదు. కొద్దిగా ఏమైనా ధరలు తగ్గిస్తే పేదవాళ్ళకి ఉపయోగపడుద్ది. జగన్ వర్సెస్ చంద్రబాబు 6 నెలల్లో ప్రజలకి ఎవరు ఎక్కువ మంచి చేశారంటారు? జగన్ కంటే కొంచెం చంద్రబాబు అన్నీ మాకు సౌకర్యంగా ఉంచుతారు. జగన్ వాళ్ళు చేశారంటే చేశారు, అది పై నిమిత్తం వరకే, పర్మనెంట్గా ఏది చేయలే. అప్పటికప్పుడు చేసేవారు, ఆ టైంకి అలాగా నడిచేది. ఈయన అనుకో ఎప్పటికీ ఉండే పథకాలను వదులుతున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారంటే అది బాగా అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా అది నడిపిస్తున్నారు. అలాగా ఎప్పటికీ ఆయన పెట్టినవి నడిపిస్తూ ఉంటే బాగుంటుంది. అప్పటికప్పుడు పెట్టి తీసేయడం కాకుండా పథకాలు ఎప్పటికీ అవే పథకాలు నడిపిస్తే బాగుంటుంది. అన్న క్యాంటీన్ మట్టుకు నాకు బాగా నచ్చిందండి. బాగా అందరు పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అది. రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు. సో అలా చేసే వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళని అసలు ఇంకా వదలకూడదండి. మళ్ళీ వాళ్ళకి ఇంకా జీవిత ఖైదు వేసేయాలి అసలు. ఎందుకంటే పేదవాళ్ళు ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అందించింది. దాన్ని అలా చేయడం చాలా అన్యాయం. అది అలా అసలు చేయకూడదు. అది చాలా అన్యాయం అండి. దాన్ని మట్టుకి తీవ్రంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తే మంచిది. జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తారంట. ఇంతకీ రైతులను మోసం చేసింది ఎవరంటారు? రైతులను మోసం చేసిందంటే వాళ్ళు ఎన్నో పథకాల గురించి ఆశపడి వాళ్ళు ఎదురు చూశారు. ఆ పథకాలు కొన్ని అమలు చేయలేదు. దానివల్ల కూడా మోసపోయారు వాళ్ళు. అది వాళ్ళు ఎన్నో పెట్టుబడులు పెడతారండి. ఏదైనా నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే వాళ్ళకి భరోసాగా ఉంటుంది. ఆదుకోకపోతే వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకోవడం చాలా ఇదవుతున్నారు. వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో కలుస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళంటే అండి, వాళ్ళు ఏంటంటే ఎటు గాలి ఉంటే అటు మళ్ళీ రకాలు. వాళ్ళు పర్మనెంట్గా ఉన్న వాళ్ళు అయితే, న్యాయం కోసం ధర్మం కోసం పోరాడిన వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి ఎవరు ఉంటున్నారో వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎటు వాట ఉంటే అటు దూకేసేవాళ్ళు వాళ్ళు వేస్ట్ అండి. అది ఏపీలో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయంటారా? జరుగుతున్నాయండి. అది మట్టికి పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు వేస్తున్నారు. ఎప్పుడు తెలుగుదేశంలో రోడ్ల మట్టుకు చాలా బాగా వేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారని చాలామంది అనుకుంటున్నారు. ఇంతకీ ఇది నిజమేనా? వాలంటీర్ని మోసం చేయడం అనేది ఏం లేదండి. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మాకు ఇంటింటికి అన్నీ అడిగేవారు. ఇప్పుడు కూడా మాకు అదే అన్నీ జరుగుతున్నాయి. వస్తున్నారు, మీరు పలానా సబ్జెక్టుకి పెట్టుకోండి అమ్మా, అవి పెట్టుకోండి, ఇన్ఫర్మేషన్లు అయితే మాకు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఎవరో ఒకరు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు జనాలు ఏమైనా నష్టపోతున్నారా? మాకైతే నా వరకు అయితే నాకు ఏం నష్టం లేదండి. వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ అందిందో అన్నిటికీ ఇప్పుడు అలాగే అందుతుంది. అన్నీ బాగానే జరుగుతున్నాయి. రేషన్ కూడా ఇంటికే వస్తుంది, అది తీసుకుంటున్నాం. అంతా బాగానే ఉంది. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు బొప్పాన విఠల్ బాబు. ఏం చేస్తుంటారండి? ఫార్మర్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదా, 6 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. జగన్ వర్సెస్ చంద్రబాబు 6 నెలల్లో ప్రజలకు మంచి చేసింది ఎవరు? చంద్రబాబు చేశాడు. చంద్రబాబుదే బాగుంది. లోకేష్ది బాగుంది, పవన్ కళ్యాణ్ది బాగుంది, చంద్రబాబుది బాగుంది.
రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, మరి అలా చేసేవారిని ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అది అలాంటిది జరగకుండా అలాంటిది యాక్షన్ తీసుకోవాలి. జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తారంట. ఇంతకీ రైతులను మోసం చేసింది ఎవరంటారు? చంద్రబాబు పోతే మాకు డబ్బులు కానీ అవి కానీ అకౌంట్స్లో బాగా వేస్తున్నాడు. పన్నెండు 2-3 రోజులకి వేసాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో 4 రోజులు పట్టింది, 1-2 నెలలు పట్టింది. యాతన పడ్డాం, చాలా మిల్లర్స్తో చాలా యాతన పడ్డాం. ఇప్పుడు అలాంటి యాతనలు ఏవి లేవు. అది వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారంట. దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా చేర్చుకోపోవడమే మంచిది నన్ను అడిగితే. మళ్ళా పాత రక్తం ఎందుకు, కొత్తగా బాగుంది కదా, చేర్చుకోకుండా ఉంటే బాగుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంటారా? చాలామంది అంటున్నారు. అసలు ఆయన అలాంటిది ఏమీ చేయలేదు. ఎవరి వాలంటీర్లు కానీ ఎవరిని ఏమీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, నేను చెప్తున్నాగా. పవన్ కళ్యాణ్ బాగుంది, లోకేష్ గారిది బాగుంది, చంద్రబాబుది బాగుంది. అది నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. రైతు వారీగా నేను చాలా సత్యనారాయణ రిటైర్డ్ ఎంప్లాయీ, 65 ఏజ్ నాకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదా, 6 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ కొత్తగా ఏముందమ్మా, 14 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు కూడా చాలా బాగా పరిపాలించాడు ఆయన. మంచి అడ్మినిస్ట్రేటర్. ఇంకా ఆయన గురించి కామెంట్ చేయటం కూడా ఏం లేదు. మంచి అడ్మినిస్ట్రేటర్. జగన్ వర్సెస్ చంద్రబాబు, ఇద్దరిలో 6 నెలల్లో ప్రజలకు మంచి చేసింది ఎవరంటారు? 6 నెలల్లో ప్రజలకు మంచి చేసిందంటే ఇంకా టైం పట్టుద్ది. చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, అలా చేసేవారిని ఏం చేయాలంటారు? చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం, అంతకంటే చేయగలిగేది చేయాలి. జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తారంట. ఇంటికి రైతుల కోసం చేసిన ఎవరంటారు? రైతుని మోసం చేసింది ఎవరనేది కాదు. ధర్నాలు చేయడం అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి 6 నెలలు అయింది, వీళ్ళకి అవకాశం లేదు ఇంకా వాళ్ళు రైతులకు హెల్ప్ చేయడానికి. ఇంకా టైం పడుతుంది. వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారు. వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కావాలమ్మా, ఎవరి స్వార్థం అంతే తప్ప ఎవరికి ప్రజాసేవ కోసం కాదు. ఎవరికి ఎక్కడ అధికారం ఉంటే అధికారంలో చేరతారు, అక్కడ అధికారంలో లేకపోతే వాళ్ళు వదిలేస్తారు. అప్పటి వరకు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు కూడా వెంటనే అధికారం పోతే వెళ్ళిపోతున్నారు. కాబట్టి చెప్పలేం, వాళ్ళ అవసరాల కోసం వెళ్తున్నారు తప్ప ప్రజల సేవ గురించి కాదు. ప్రజాసేవ గురించి అయితే కాదు. వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు అవి కాపాడుకోవడానికి అధికార పార్టీ వైపు మొబలైజ్ అవుతున్నారు అంతే తప్ప మనం మీకు నాకు సేవ చేయడానికి. ఓకేనా? ఏపీలో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయంటారా? జరుగుతున్నాయమ్మా, చేస్తున్నారుగా. ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి. మరీ దారుణంగా ఉంది కదా, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారని చాలా మంది అంటున్నారు, నిజమేనా? మోసం ఏం చేయలేదు ఆయన. మోసం చేసింది ఏముందమ్మా, వాలంటీర్స్ని వాడు 10,000 ఇస్తామని చెప్పారు. 10,000 ఇస్తామన్నారా? వ్యవస్థ కంటిన్యూ చేస్తే చేయలేదు కదా. వాళ్ళు రిజైన్ చేస్తారు. జగన్ మాట విని నిరసన తెలియజేయడం కోసం వాళ్ళు ముందే రిజైన్ చేస్తారు. ఇతను మాట మీద నమ్మకంతో ఉంటే కనుక వాళ్ళని కంటిన్యూ చేస్తానన్నారు కదా. వాళ్ళు రిజైన్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకుని మళ్ళీ జాబ్ ఇచ్చి మళ్ళీ 10,000 ఇచ్చే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు యాంటీ టీడీపీగానే వాళ్ళు రిజైన్ చేస్తారు జగన్కి సపోర్ట్లో. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటారు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు శివరామకృష్ణ. ఏం చేస్తుంటారండి? నేను రెస్ట్ తీసుకుంటున్నామ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అవుతుంది కదండి, ఈ 6 నెలల్లో ఆయన పరిపాలన మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు పరిపాలనే బాగుంది, ఆయన పరిపాలనే బాగుంది. జగన్ వర్సెస్ చంద్రబాబు, ఇద్దరిలో 6 నెలల్లో ప్రజలకు మంచి చేసింది ఎవరు? చంద్రబాబే. చంద్రబాబే. మరొకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్నా క్యాంటీన్స్ ఉండేవి కదా, తర్వాత జగన్ తీసేశారు కదా, మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అది మనకి బక్క బడుగు అందరికి బయట కొనుక్కోలేని వాళ్ళందరికీ తేలిగ్గా భోజనం దొరుకుతుంది. అది రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, అలా చేసే వాళ్ళని ఏం చేయాలంటారు? పట్టుకున్నారు అమ్మ, ఇప్పుడు వాళ్ళని వైజాగ్లో పట్టుకున్నారు కదా. సో ఏం చేయాలంటారు మరి వాళ్ళని? మీ ఇష్టం, మరి ఏం చేద్దాం చెప్పండి మీరే. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మేమండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేము. మరి కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గురించి ఇంకా బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగుంటుంది. చెప్పండి అమ్మ. ఇంకా
జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తారంట. ఇంతకీ రైతులను మోసం చేసింది ఎవరంటారు? జగనే చేశాడమ్మా. జగన్ తీసుకెళ్ళి మా పుస్తకాలు పట్టుకెళ్ళి రైతుల పుస్తకాలు వైసీపీ నాయకులు కొంతమంది రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారు కదండి. నాకు ఉపయోగం లేదని చెప్పి ఇటు వస్తున్నారమ్మా ముందుకని. అవునా కాదమ్మా? అటు వెళ్ళినా పుట్టిత్రాగ మధ్యలోనే. అందుకని ఇటు వచ్చి కొంచెం అక్షతలు పడుతూ ఉంటాయి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అని ఇటు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని నమ్ముతున్నారా? నమ్ముతారు, నెరవేరుతారమ్మా. ఎందుకంటే జగన్ చేసిన అప్పులన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అప్పులన్నీ తీర్చిన తర్వాత అన్నీ నెరవేరు.